వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. విశ్వావసు నామ సంవత్సరంలోకి అడుగు పెడుతూ క్రోధీనామ సంవత్సరానికి పెట్టుకొని చెప్తాం. ఈ సందర్భంలో మనకి 27 నక్షత్రాలకి ఈ కొత్త సంవత్సరం ఉగాది నుండి ఎలా ఉండబోతోంది, ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుంది. ఈ ఉత్తరాషాఢ నక్షత్రం 4 పాదాల్లో మనకి ఒక పాదం ధనుసు రాశిలోకి వస్తే మిగిలిన 3 పాదాలు 2, 3, 4 పాదాలు మకర రాశిలోకి వస్తాయి. అంటే 1వ పాదం వాళ్ళకి రాశ్యాధిపతి గురువు, నక్షత్రాధిపతి రవి అవుతాడు. 2, 3, 4 పాదాల వాళ్ళకి రాశ్యాధిపతి శని, నక్షత్రాధిపతి రవి అవుతాడు. వీళ్ళకి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి? 1వ పాదం వాళ్ళకి చూసినప్పుడు ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 2గా ఉంది. అలాగే మకర రాశిలో ఉన్న 2, 3, 4 పాదాల వాళ్ళకి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5గా ఉంది. అంటే వీరి మీద ఎక్కువగా శనిగ్రహ ప్రభావం, రవిగ్రహ ప్రభావం, గురు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా రాసులు మారే 4 గ్రహాలైన శని, గురు, రాహుకేతుల ప్రభావం కూడా ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుంది. ఈ ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి సహజంగా చూస్తే కనుక మొదటిలో కొంచెం మెరుగైన ఫలితాలే కనిపిస్తున్నాయి. చాలా మటుకు అనుకూలంగానే ఉంది. జూన్ తర్వాత చూస్తే కనుక స్థిరాస్తి వ్యవహారాలు కానీ, గృహ నిర్మాణ విషయాలు కానీ ఏమైనా పెండింగ్లో ఉంటే అవన్నీ కూడా ఒక పరిష్కార లాభం రావటం, వాటికన్నీ పూర్తి చేయడం లాంటివి కూడా మనకి ఈ సంవత్సరం కనిపిస్తుంది. విద్యార్థులకి విజయం పొందాలంటే కనుక కొంచెం కష్టపడి సాధిస్తే కనుక వాళ్ళ సత్తా సాధుకోగలుగుతారు. అలాగే ముఖ్యంగా వీళ్ళు ఎక్కువగా శనిగ్రహానికి సంబంధించిన జపం చేసుకోవడం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయడం, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం వల్ల మంచి కలుగుతుంది. అలాగే 2, 3, 4 పాదాల వాళ్ళకి చూస్తే కనుక ఈ సంవత్సరం కొంచెం సామాన్యంగా ఉంది. ఆగస్టు తర్వాత వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. అంటే ఆగస్టు ద్వారా కొన్ని ఏమైనా ముఖ్యమైన పనులు ఉంటే కనుక వాటిని పోస్ట్పోన్ చేసుకోవడం మంచిది. విద్యార్థులు కూడా కొంచెం శ్రమతో కొడితే కనుక మంచి విజయ అవకాశాలు లభిస్తాయి. వీరు ప్రతిరోజు కూడా హయగ్రీవ స్తోత్ర పారాయణ చేయడం, దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతాయి. ముఖ్యంగా ఈ సంవత్సరంలో ఈ 2, 3, 4 పాదాలు ఎవరికైనా అప్పులు ఇవ్వడం కానీ, రుణాలు చేయడం కానీ చేస్తే ఇబ్బంది పడతారు. ఎందుకంటే మీ డబ్బు మీకు తిరిగి రావడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎవరికైనా ఇచ్చేటప్పుడు చూసుకొని ఇవ్వడం మంచిది. ముఖ్యంగా ఏంటంటే ప్రతిరోజు కూడా మీరు వీలైనంత వరకు శనిగ్రహాలకు సంబంధించిన స్తోత్ర పారాయణ చేయడం చాలా మంచి ఫలితాలు కలుస్తుంది. మొత్తం మీద చూస్తే కనుక ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి మొదటి 4 నెలలు ఆర్థికంగా చాలా బాగుంది. ధనాదాయం చాలా బాగుంది ఎవరికైనా సరే 4 పదాల వాళ్ళకి కూడా. అలాగే మధ్యలో 4 నెలలు కొంచెం సమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చివరి 4 నెలలు కూడా ధనలాభ సూచనలు వస్తున్నాయి. మొత్తం మీద చూస్తే వీళ్ళకి కొంచెం యుద్ధ భయం ఉంటాం, ఇంటా బయట కొంచెం చికాకులు ఉంటా ఉంది. కాబట్టి వీలైనంత వరకు ఘర్షణలకు వెళ్లకుండా వివాదాలకి మౌనవ్రతం పాటిస్తే అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు. మరొక రాశి గురించి, మరొక నక్షత్రం గురించి మరోసారి